ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. అప్పట్లో మా వారు ఉన్నప్పుడు ఆయనకి అనారోగ్యంగా ఉండేదండి. బాగా ఏళ్ల తరబడి ఆక్సిజన్ మీదే ఉండేవారు. ఉద్యోగానికి కూడా లోగడ చెప్పాను. సంతకం పెట్టడం రావటమే, జాబ్ కూడా చేయటానికి ఆయనకి ఆరోగ్యం సహకరించదని చెప్పి రైల్వే డాక్టర్లు వాళ్ళు, రమేష్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ లెటర్ రాసిచ్చారు. తర్వాత ఈయన రోజు ఆఫీస్కి వెళ్ళటం, సంతకం పెట్టడం, వచ్చేసేయటం. మామూలుగా ఇంకా ఈ సత్సంగమాలు, పారాయణలు కానివ్వండి అన్నీ ఓన్లీ ఆక్సిజన్ మీదే ఉండేవారండి పగలు రాత్రి కూడా. తర్వాత ఆయన ఉన్నప్పుడు చెప్పారు, నా ఆరోగ్యం బాగుంటలేదు నాన్న. ఈయన ఉండంగానే మా అబ్బాయికి వెంకటేశ్వర తండ్రి ఉద్యోగం ఇవ్వటం, డిగ్రీలో అప్పుడు చెప్పాను మీకు, ఇంజనీరింగ్కి వెళ్తానంటాము, అది స్వామివారి వద్దని చెప్పటము. తర్వాత లయోలా కాలేజీలో వాడికి సీటు రావటము, అట్నుంచినే ఇంకా వాడి క్యాంపస్లో సెలెక్ట్ అవ్వటము, ఉద్యోగం ఇవ్వటం అన్నీ జరిగినాయండి. ఈయన ఉండంగానే చేసేవాడు ఉద్యోగం కూడా. ఈయనకి ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పుడు, నాన్న నాకు ఇంకా బాగుంటలేదు ఒంట్లోనూ, నాకు ఏదన్నా అయితే నీకు జాబ్ ఇస్తారు. ఈయన ఆపరేటర్గా చేసేవారండి. నేను లేకపోయినప్పుడు కనుక నీకు దీంట్లో ఆపరేటర్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆపరేటర్గా ఇచ్చినా సరే తీసుకో, లేదా క్లర్క్ పోస్ట్ ఇచ్చినా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకో అమ్మలు అని ఈయన ఉన్నప్పుడు పాపం ఈయన చెప్పేవారు మా అబ్బాయికి. సరే నాన్న అనేవాడు. తర్వాత ఈయన ఇక 4-5 నెలల్లో రిటైర్మెంట్ అవుతారనంగా చనిపోయారండి స్వామివారి అనుగ్రహంతో. తర్వాత ఆ జాబు పాపం వాడికి అప్పటికే మంచి రేంజ్లో ఉన్నారు, స్వామివారు ఇచ్చిన జాబ్ దాని మీద. నాన్న చెప్పారు, అమ్మ కూడా ఒత్తిడి చేస్తోంది, గవర్నమెంట్ జాబ్ కదా అని వాడు దాన్ని మానేసేసి ఈ గవర్నమెంట్ జాబ్ దాంట్లోకే వచ్చాడండి. వచ్చాక కానీ ఈయన చెప్పారండి ఉండంగా, సిగ్నల్లో ఇస్తే తీసుకోవద్దు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఆపరేటర్గా కానీ క్లర్క్ పోస్ట్ కానీ ఇస్తే తీసుకో, సిగ్నల్ చేయమాక నాన్న, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి దాంట్లో అని చెప్పారండి. ఎంత రికమెండేషన్ ఉపయోగించినా కూడా వాడికి ఆ రెండూ రాలేదు. సిగ్నల్లోనే ఇచ్చారు మా అబ్బాయికి రైల్వేలో. తర్వాత చాలా చాలా ఏం చెప్పినట్టు సంవత్సరంన్నర దాకా చేశాడండి దాంట్లోనే. నాన్న చెప్పారు కదా అని, కానీ వాళ్ళు సిగ్నలే ఇచ్చారు. నేను పోన్లే నాన్న తర్వాత మార్చుకోవచ్చేమో, రికమెండేషన్ మీద కాస్త 4 ఏళ్ళు చేస్తే ప్రమోషన్లు ఉండటమో, దానివల్ల అందులో నుంచి మారుతుందేమోనని పాపం కేవలం నా ఒత్తిడి వల్లే వాడు ఆ రైల్వే దాని జాబ్లోకి వచ్చి చేశాడండి. తర్వాత చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు ఆ సిగ్నల్లో. ఇక ఎవరో ఒక మహానుభావుడు చెప్పటం వల్ల, వద్దు నాన్న చిన్న వయసు ఇంత ఇబ్బందులు పాలవుతున్నావు అని తెలియపరిచారు. ఇక మానేసేసి ఏదైతే వెంకటేశ్వర తండ్రి చెప్పారో జాబు, డిగ్రీలో క్యాంపస్లో సెలెక్ట్ అయింది, మళ్ళీ వాళ్ళకే అప్లికేషన్ ఏమండి ఇలా సంగతి అన్నారు, నాయన నువ్వు రావటమే మాకు అదృష్టం, రమ్మని మళ్ళీ తిప్పి వాడిని అందులోకి ఇచ్చారండి జాబు. ఇప్పుడు వాడు చేసేది పెద్ద పెద్ద ఈ బాయిలర్స్ మీద మెకానికల్ ఇంజనీరింగ్గా చేస్తాడు. రైల్వే జాబును కూడా వదిలేసేసి మా అబ్బాయి మళ్ళీ స్వామి ఏదైతే ఇచ్చాడో దాంట్లోకే వెళ్ళాడండి. అందులోకి వెళ్ళటం వల్లే మేము ఈయన ఆర్థిక సమస్యలన్నీ సరిచేసుకోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి కారణం కానివ్వండి, అన్నీ స్వామివారు చెప్పిన జాబులో ఉండటం వల్లే మాకు జరిగినాయండి. ఆ మహానుభావుడి రుణం ఎన్ని జన్మలకి మేము తీర్చుకోలేమండి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.